హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రిచ్గా ఉండే కర్రపెండలం వేపుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం కర్రపెండలంతో వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ముందుగా మనం కర్రపెండలాన్ని ఉడికించి పెట్టుకోవాలి. చూడండి, నేను కర్రపెండలాన్ని ఉడికించాను చూసారా? మనం తొక్కేం తీయలేదు ఫ్రెండ్స్. తొక్కుతోటే నేను ఉడికించాను చూడండి కర్రపెండలాన్ని. చక్కగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం దానిని ఉడికిపోయిన కర్రపెండలాన్ని దాని చుట్టూ పొట్టు మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఉడికిన తర్వాత దానిని తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు దినుసుల్ని మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు మనం చిన్నగా కట్ చేసుకున్నాము. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మంచిగా వేయించండి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకును కూడా మంచిగా ఒకసారి వేయించండి. పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి. మంచిగా కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడికించి ముక్కలుగా తరిగి పెట్టుకున్న కర్రపెండలం ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, మంచిగా ఇలా వేసేసుకొని అంతా కలిసేలాగా కలపండి ఫ్రెండ్స్. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఉప్పు అంతా కూడా కలిసేలాగా మంచిగా కలపాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న కర్రపెండలం వేపుడు ఎంత బాగా వచ్చిందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.